పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టమ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% పనులు పూర్తి కాగా, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే తారు మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పుడు ఉన్నటువంటి పనులు ఎంత పూర్తయ్యో అంత మేరకు మాత్రమే ఉన్నాయి. మరి ఇక్కడ తట్టెడు మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ అసెంబ్లీ వేదిక కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసైనా వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇక్కడ అర్థమవుతా ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క చిన్న పని ముట్టుకోకపోగా ఇక్కడ పనులే జరగలేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ను ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ నార్లాపూర్ రిజర్వాయర్తో పాటు ఈ పాలమూరు కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే అంశంలో భాగంగా ఈ స్పెషల్ రిపోర్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఇటు జూరాలతో పాటు నార్లాపూర్ రిజర్వాయర్ను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అంటే మనం చూస్తే ఇప్పటిదాకా మేము కూడా పరిశీలించాం. ఆ రోజు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏవైతే పనులు చేపట్టారో అంత మాత్రమే ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేము పాత విజువల్స్ కూడా చూసాం. దీని గురించి ఏం చెప్తారు సార్? పాలమూరు లిఫ్టిగేషన్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిన లిఫ్టిగేషన్ను కంప్లీట్ చేసి ప్రాంత ప్రజలు నీళ్ళు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఉల్టా వాళ్ళ తెలివి తక్కువ దద్దమ్మలు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి 11.5 ఏళ్ళు అయింది, ఇప్పుడు మిగతా పని కంప్లీట్ చేసి నీళ్ళు తీయరా అంటే, ఇప్పుడు జూరాల దగ్గర పెట్టేది ఉండే, అక్కడైతే బాగుండే, ఇక్కడ బాగాలేదని తిక్క మరని మాట్లాడుతున్నాం. ఫస్ట్ జూరాలు ఎందుకు పోయినామంటే, అక్కడ జూరాల ఉండేది దాని కెపాసిటీ 8 TMC, ఇది 215 TMC. ఆ 8 TMCలలో డెడ్ స్టోరేజ్ పోతే మిగిలేదు 4-5 TMC. అది 2 రోజులు పంపింగ్ చేస్తే అయిపోతాయి. అటువంటిది ఆల్రెడీ ఈ క్రాప్కి, యాసంగి క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. అంటే అధికారులు రైతులకు ఏం చెప్పారంటే, దీనిలో నీళ్ళు లేవు, సరిపోవు, మీరు పంటలు వేయకండి, ఈసారి ఈ పంటని ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఉన్న ఆయకట్టుకి నీళ్ళు లేని పరిస్థితి ఆ జూరాల దగ్గర. మళ్ళీ కొత్త ఆయకట్టుకు 12 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే కెపాసిటీ ఉంది అక్కడ. మరి లేదని తెలిసి వితండవాదం మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, మూర్ఖత్వమా, అవగాహన లేనితనమా, మామనాడు జిల్లా మీద వాళ్ళకు అంటే దీని అభివృద్ధి మీద ఆలోచన లేని దాంతో మరీ మామనాడు జిల్లాను ఎండబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలకు తెలియజెప్పడానికే అసలు జూరాల ఏంది పరిస్థితి, ఇక్కడ నార్లాపూర్ ఏంది, ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది, ఎంత మనం తీసుకోగలుగుతాం అని చెప్పడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ కళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా. ప్రాజెక్టు కట్టేది వదిలిపెట్టిండ్రు, 2 సంవత్సరాల 2 తట్టల మట్టి తీయలే, 2 సంవత్సరాల సిమెంట్ వాడలే, పని జరగలే. పోయి ఉల్టా కేసీఆర్ని మాట్లాడుతున్నారు, కమిషన్ మార్చిండ్రు. బుద్ధి ఉండాలి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి. ఎవడైనా సరే తెలివి ఉన్నోడు ఏం చేస్తాడంటే, నీళ్ళు ఎక్కువ తన లిఫ్ట్లు పెట్టుకొని నీళ్ళు పంపింగ్ చేసుకుంటారు. లేని నేను ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. గతంలో సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళు చేసిన పని ఏంటంటే, తెలంగాణకు నీళ్ళు ఎక్కువ పోకూడదు, ఎక్కడెక్కడ కింది కొట్టుకోవాలని ఉద్దేశంతో వాళ్ళన్ని డ్రామాలు చేశారు. దూరాలు తీసుకు ఆడగట్టుడు, శ్రీశైలం తీసుకు కింద కట్టుడు, ఇవన్నీ చేసి మన ప్రాజెక్టులన్నీ కూడా ఏదో నామకే వస్తే కడుతున్నాం అన్నట్టు ప్రయత్నం చేయడం, దాన్ని పెండింగ్ పెట్టడం. వాళ్ళు కంప్లీట్ అయినా నీళ్ళు ఇక్కడ అందకుండా కిందికి ఇవ్వాలనే వాళ్ళ ఉద్దేశం. అది ఇప్పుడు ఈ తెలివి లేని ప్రభుత్వం సేమ్ ఆంధ్రలో అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి అదే చేస్తున్నారు. తెలంగాణ వాదులై, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, తెలంగాణ నాయకులందరూ కూడా తెలంగాణ నీళ్ళే కూడా మళ్ళీ ఆంధ్రాకి పంపించాలనే పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈడైతే మనం పంపు చేసుకొని కొట్టుకుంటాం కదా, మళ్ళీ దూరాల్లో పెడితే ఎండిపోతుంది, మళ్ళీ ఆంధ్రాకి నీళ్ళు పోతాయి అని ఇండైరెక్ట్గా వాళ్ళకి సహకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నారు. మరి ఇక్కడైతే అక్కడ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ అడ్వైజర్గా ఉండడం అనేది దౌర్భాగ్యం. మరి అటువంటి వాళ్ళ మాటలని ఇప్పటికే 45 TMC ఒప్పుకున్నారు, పనులు స్టార్ట్ చేస్తలేరు, వాళ్ళతో అయితలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, పాలమూరు లిఫ్టిగేషన్ ఇప్పటివరకు స్టార్టే కాలే, కానీ ఈ 2 సంవత్సరాల్లో దాని బడ్జెట్ 80,000 కోట్లకు పెంచారు. ఇప్పుడు 80,000 కోట్లు అంట దీనికి నెక్స్ట్ చేయాలని అంత ఎస్టిమేట్స్ అని పెంచడం జరిగింది. మరి ఏమైనా పని చేసినట్టే ఏం లేదు. మరి ఇటువంటి దౌర్భాగ్యాల
ఈ ఆలోచన విధానం ప్రజలకు ఎండగట్టడానికి, ప్రజలకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టి రావడం జరిగింది. తర్వాత ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేయాలని ఇప్పటికే డిమాండ్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ 2-3 రోజుల తర్వాత ప్రాజెక్టు మీద పాదయాత్ర చేస్తాం. తర్వాత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి దీనిపైన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి వాళ్ళ లేని ఆరోపణలు తర్వాత ఉన్నాయి లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? అదే ఇన్ని రోజులేమో కేసీఆర్ బయటికి రాని మాట్లాడిన సన్యాసులు కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితేనే వణుకుతున్నారు. తొండి తప్పుడు మాటలు మాట్లాడుతుండు. ఇది సరైనది కాదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇదైతే బీజేపీ ఎంపీ అన్నగారు మొన్న మాట్లాడేకన్నాం ఏమంటుందంటే ఆమె కూడా జూరాల పెట్టేది ఉండే. అమ్మ ముందు కొంచెం ఇంజనీర్ పిలుచుకొని ఆలోచన చేసి తెలుసుకో ఏంది ఎట్లా జూరాల పెడితే కరెక్టా, శ్రీశైలంలో పెడితే బ్యాక్ వాటర్ పెడితే కరెక్ట్ అని ఆలోచన చేయండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, అక్కడ ఎండిపోయింది, ఇక్కడ నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ ఇప్పుడు కాదు, మార్చ్ ఏప్రిల్లో నీళ్ళు పోతాయి బ్రహ్మాండంగా. మరి ఇంత సోర్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నదాన్ని విడిచిపెట్టి అడ్డుపోవడం అనేది కరెక్ట్ కాదు. అర్థం చేసుకోవడానికి కోరుతాం. ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, రైతాంగానికి కావచ్చు, ఈ సందర్శన ద్వారా ఏం సందేశం? ఇదే సందేశం. ఒకటే, ఈ మూర్ఖులకు తెలియలేక ఈడ పని చేయడానికి శాతగాక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. జూరాల పెట్టేది ఉండే, ఆడబెట్టేది ఉండే, ఇడబెట్టేది ఉండే. ఇది ఆల్రెడీ 80% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అంటే ఉల్టా మాట్లాడుతున్నారు. రైతాంగాన్ని ఒకటే కొడుతూ ఉన్నాను. మీరు ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ సన్యాసుల ప్రభుత్వం తెలివికి రావాలి. రేపు ఖచ్చితంగా మేము కూడా ప్రజా ఉద్యమం స్టార్ట్ చేసాం. గ్రామాన ప్రజలు కలిసి రావాలి, కలిసి పోరాడి నీళ్ళని సాధించుకుందాం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో తెలుసుకుని సార్ చెప్పండి సార్, జూరాల వద్ద ఈ పంప్ హౌస్ అక్కడ కడితే బాగుండేది అనే అభిప్రాయము వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి 2 ఉద్దేశాలు. ఒకటి, కాళేశ్వరం మీద కక్ష కట్టిండు, పాలమూరు మీద పగ పెంచుకున్నాడు. ఎందుకంటే కాళేశ్వరం పూర్తి చేసి ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే పాలమూరు పచ్చబడుతుందని ఆలోచనతోటి లేనిపోని అబండాలు వేస్తున్నాడు. ఇలా 7 టీఎంసీలు జూరాలలో ఉన్నాయి. డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ పోయింది, జనవరి వచ్చింది, క్రాప్ హాలిడే పెట్టిరు. నెట్టెంపాడు, కోయిల్ సాగరు, జూరాల, భీమా వీటి మీద క్రాప్ హాలిడే పెట్టిరు. మరి క్రాప్ హాలిడే పెట్టి 7 టీఎంసీలలోకి వెళ్ళి మనం 90 టీఎంసీల పాలమూరు రంగారెడ్డిని మనం ఎట్లా పూర్తి చేసుకోగలుగుతాం? జూరాలకి వెళ్ళి 215 టీఎంసీలతోటి 25 రోజుల నుంచి 35-36 రోజులు వరదలు ఉంటాయి. వరదలు ఉన్నప్పుడు మనం ఎత్తిపోసుకోవచ్చు. రోజు 2 టీఎంసీలు పోసుకుంటే 30 రోజులు వేసుకున్న 60 టీఎంసీలు, తర్వాత మనం ఒక 30-40 టీఎంసీలు వేసుకున్న 90 టీఎంసీలతో అని రూపకల్పన చేసి ఇలా 215 టీఎంసీలు ఏమో శ్రీశైలం ఉంటుంది, ఎప్పుడు నిండుకుంటలా ఉంటుంది. 6 టీఎంసీలు 5 టీఎంసీలు ఏమో జూరాలో ఉంటుంది. మరి ఎక్కడి నుంచి 90 టీఎంసీలు లేపుకోగలుగుతాం మనం? నీ తెలివి తక్కువతనానికి ఇవాళ అవగాహన రహితం వల్ల 45 టీఎంసీలు చాలని ఆంధ్ర అడ్వైజర్గా పనిచేసినటువంటి దాస్ ఆయన పెట్టుకొని ఇవాళ 45 టీఎంసీలు చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం ఇచ్చినాం. ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా ఎక్కువ అడుగుతారు, మా నీటి వాటే కావాలి, మాకు ఎక్కువ నీళ్ళు కావాలని అడుగుతారు. కానీ నువ్వు తక్కువ కావాలని అడిగారని ఏ రాష్ట్రం అని అడుగుతుందా? కానీ పక్క రాష్ట్రాలేమో నదుల మీద ఇంకా రిజర్వాయర్లు కట్టుకుంటే నువ్వేమో నాకు రిజర్వాయర్లు వద్దు, నాకు నీళ్లు తక్కువ కావాలని కోరుకుంటున్నాం అంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి మంత్రిమండలి ఉండడం వల్ల వాళ్ళకు నీళ్లకు బార్డర్కి తెలియలేదు. అట్లాంటి మంత్రులు ఉన్నారు, నీళ్లకు బార్డర్కి తెలియదని మంత్రులు ఉండడం వల్ల ఇలా తెలంగాణ దౌర్భాగ్యం ఈ విధంగా దాపరించింది. ప్రజలు నమ్మి మోసపోయి ఇలా అర్థమైంది. ఇట్లాంటి వాళ్ళకా మనం ఓట్లు వేసినాం, ఇట్లాంటి వాళ్ళకా మనం గెలిపించినాం, ఇట్లాంటి వాళ్ళన మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఇట్లాంటి వాళ్ళన మంత్రులు చేసుకున్నాం, ఇట్లాంటి వాళ్ళన ఎమ్మెల్యేలు చేసుకున్నాం అని బాధపడే రోజులు వచ్చినాయి. ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, అసలు రైతాంగానికి ఏం చెప్తారు? ప్రజలు విఘ్నులు. ఈరోజు కూడా మా కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో ఉన్నటువంటి రైతాంగం జూరాల పక్కల నీళ్లు పోతా ఉన్నా సాగునీటికి నీరందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాలు తప్పితే 20 ఏళ్ళుగా మీరే అధికారంలో ఉన్నారు. మళ్ళీ కృష్ణారావు గారు మీరేం చేసినారు ఈ ప్రాంతానికి చెప్పని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినాడు పొగిన మీరు ఈరోజు కేసీఆర్ గారిని విమర్శించడం శోచనీయమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పల్లె తిరుగుతాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలు చెప్తాం. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. మీరు కనుక పూర్తి అయిపోతే మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు మనకు నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కనిపిస్తూ ఉన్నాయి. కొంత అంటే 90% పనులు పూర్తయ్యాయి. 10% పనులు చేయడానికి
ప్రభుత్వం నిధులు కేటాయించక ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకదాటిగా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ అనేక వేదికలుగా కూడా అతని పైన లేనిపోని అభండాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు ఇక్కడ రైతాంగం అంతా కూడా గమనించాలి, ఎవరు హయాంలో ఇక్కడ పని జరిగింది, ఇప్పుడు ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ఏంటి, అప్పుడు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఎంత పని పూర్తయిందని కూడా పూర్తి స్థాయిలో ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఇది. దాంట్లో భాగంగానే మనము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూపించాం. అయితే వాళ్ళు కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్షన్ చేస్తూ కేవలం ఇది ఎక్కడ పూర్తి అంటే అయ్యిందని చెప్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు లోపల అంతా కూడా ఒక విషపూరితమైనటువంటి దురుద్దేశం పెట్టుకొని కేవలం పని కాలేదు అని చెప్పేసి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే నార్లాపూర్ ప్రాజెక్టు వద్ద కూడా మనము ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు దాటినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజాలు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు కాంగ్రెస్ చేసినటువంటి నిర్వాకము ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టే సజీవ సాక్ష్యంగా చెప్పు. కృష్ణా నది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ జలాల పంపకం విషయంపై కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉన్నటువంటి అంటే అతి తెలివిని చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం అసెంబ్లీ వేదికగా చూసాం. వ్యక్తిగత దూషణకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనము ఎక్కడైతే ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక పంపు అప్పుడు ఆన్ చేసినప్పుడు 90% పనులు పూర్తి చేసి ఆన్ చేసినప్పుడు నింపినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనం ఇది స్పష్టంగా చూడవచ్చు. అప్పుడు నింపినటువంటి నీళ్ళేవి, ఆ తర్వాత ఇక్కడ చేసిన పని అంటూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంగా కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం మాట్లాడకుండా ఈ పనులు ఎప్పుడు చేస్తామని చెప్పకుండా కేవలం జూరాలలో కట్టేది ఉంటే నిర్మాణం ఇక్కడ చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు నిన్న జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం ప్రతిపక్షంగా ఎవరైతే కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం పనులు జరిగాయి, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? మేము కూడా ఒక ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి దాదాపు 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళ వసతి కల్పించకుండా కేవలం వర్షాధారిత రైతులుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు ఉన్నారు, మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు మరి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర ఈ ప్రాజెక్టు కట్టింటే పైనుంచి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుండే అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కేవలం జూరాల ప్రాజెక్టు కాడ మనం ప్రాజెక్టు నిర్మించినట్లయితే మరి అక్కడ కేవలం వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ వర్షానికి వచ్చినటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఆ వాటర్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కొల్లాపూర్ దగ్గర ఈ నార్లాపూర్ దగ్గర రిజర్వాయర్ మనం కట్టినటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ కట్టిన పరిస్థితి మనం చూసినట్టయితే ఇక్కడ కృష్ణానదిలో దిగువ వాటర్ మొత్తం కూడా ఇక్కడ కింది స్టాక్ పాయింట్గా శ్రీశైలం నీళ్లు ఎంతకాలం అయితే శ్రీశైలంలో నీళ్ళు ఉంటాయో అంతకాలం ఇక్కడ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కేవలం వర్షం వచ్చినప్పుడే నీళ్లు రావడం కాకుండా ఇక్కడ నిల్వ ఉన్న వాటర్ను కూడా తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ ఈ ప్రాజెక్టు కట్టడం అనేది జరిగింది. దీని ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక పాలమూరు ప్రజలకే కాదు, రంగారెడ్డి హైదరాబాద్కే కాదు, దాదాపుగా నల్గొండ జిల్లా కూడా ఇక్కడ నుంచి వాటర్ తీసుకుపోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మరి ఇవాళ మీరు మాట్లాడుతున్న పరిస్థితి మేము టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం. మీరు మరి 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈరోజు నల్గొండ జిల్లాలో ఇప్పటికి కూడా అక్కడ మంచినీటి వసతులు లేక అక్కడ ప్రజలు ఇవాళ చాలా అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు. మరి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇవాళ వాళ్లకు తాగునీటి వసతి తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంది. మరి మీ హాయంలో మరి నక్కలగండి డిండి ప్రాజెక్టు మరి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ మళ్ళీ ప్రాజెక్టు మీ హాయంలో తీసుకొచ్చిండ్రు. మరి ఎందుకు ఎస్ఎల్బీసీ ఈరోజు మిగిలిపోయింది? మరి మీ హాయంలోనే నక్కలగండి ప్రాజెక్టు కట్టిండ్రు. నక్కలగండి ప్రాజెక్టులు ఇవాళ ఒక్క చుక్క నీరు కూడా లేదు. మరి మీరు చేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా కేవలం మీరు కమిషన్ల కోసం మేము చెప్తా ఉన్నాం.
మరి కేసీఆర్ని తిట్టడం కాదు, ఆయన తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజలు ఇక్కడ రైతాంగం నీరు లేక ఎంత కష్టపడ్డారో అది చూసిన ఒక ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వడం కోసమే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ ప్రజలకు అనేక రైతులకు ఇవాళ నీటి వసతి తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మీరు కేసీఆర్ గారిని మాట్లాడడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీని అడగండి, 65 సంవత్సరాల్లో ఈ ప్రజలకు ఏం చేశారో మీ పార్టీని అడగండి, మీ పార్టీ నాయకులు అడగండి, మీ పార్టీ పాలించిన నాయకులను అడగండి అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వీరితో పాటుగా అన్న చెప్పండి, ఇప్పుడు కొంతమంది నాయకులు 2 నాలుకల ధోరణి ప్రవర్తిస్తూ ఉన్నారు. 2 నాలుకల ధోరణి అంటే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి, మీ నియోజకవర్గానికి సంబంధించినట్టే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టినటువంటి అతను ఇప్పుడు కూడా మంత్రిగా వెలగబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతను అప్పుడున్నప్పుడు కేసీఆర్ దేవుడు అన్నాడు, ఇప్పుడేమో మరి దూషణకు దిగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చెప్తారు? మీ ప్రాంతంలో ఏం చర్చ జరుగుతూ ఉంది? ఇది రాజకీయంగా వారి అవసరాల కోసం, అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట మాట్లాడడం ఈ జూపల్లి కృష్ణారావుకి చెల్లుతుంది. ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష, కాంగ్రెస్ వాళ్ళంతా ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిండ్రు, వారితో ఏ పని కూడా కాలేదు, మరి ఇవాళ కేసీఆరే శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి అని చెప్పిన జూపల్లి కృష్ణారావు గారు, మరి ఈరోజేమో ఆ కాంగ్రెసే ఎక్కువ అంటే ప్రాజెక్టులు చేసింది, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశాం కానీ కేసీఆర్ ఏం చేయలేదనే ఉద్దేశంతో చెప్తున్నాడు. ఇవాళ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఒక్కసారి సందర్శించండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి సందర్శించి 9 పంప్ హౌజులు ఈరోజు పెద్ద మొత్తంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చినా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూస్తేనే అబ్బురపోయే విధంగా ఈరోజు ప్రాజెక్టు ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 కంటే ముందు దుబాయ్ వెళ్ళేవారు పాలమూరు వాళ్ళు. దుబాయ్, హైదరాబాద్, అంటే హైదరాబాద్ మన హైదరాబాదే కానీ దుబాయ్ వెళ్ళి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం చేసుకున్న రోజులు ఉండేటివి. మరి అటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి పదవులు అంటే గడ్డిపోతలా తీసేసిన కేసీఆర్ ఎంత గొప్ప నాయకుడో ప్రపంచ దేశాలే కీర్తించే విధంగా ఉన్నాయి. మరి అటువంటిది ఇవాళ ఏం చేస్తున్నారంటే కేసీఆర్ని ఏ విధంగా అయితే బదనాం చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. బదనాం చేస్తే ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఉంటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు. మరి కేసీఆర్ను బదనాం చేస్తే మాత్రం మీరే పల్చన ఈ రాష్ట్రంలో 2028 ఎన్నికల్లో మీరు లాస్ట్కు ఎటువంటి పరిస్థితి అంటే మంత్రులు కూడా డిపాజిట్ గెలంతే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో బలమైన పనులు చేసిండు. ప్రజలకు రైతు బంధు, రైతు బీమా, అంటే రైతు చనిపోతే రైతు బీమా లేదు, కనీసం 5,000 కుటుంబానికి ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో 60 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్, మేము పరిపాలించామని గొప్పలు చెప్తుంటారు. గొప్పలు చెప్పిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఇప్పటి వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోరకుండా, ప్రజల శ్రేయస్సు ఆశించకుండా వారి రాజకీయ స్వార్థాల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది గొప్ప నాయకులు అని చెప్తుంటారు. కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం సంబంధించిన నిధులు, నియామకాలు, నీళ్లు అన్నీ దోచుకోబోతుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప ఇక్కడ ఉన్న మంత్రులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే చవటల్లాగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రైతులకు, నా ప్రజలకి నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది ముందస్తు ప్రణాళికతో ఏదైనా కూడా చేస్తే ప్రజలకు చిరస్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. మరి తక్కువ కాలంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంటే ఎన్నో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాలే. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 5.5-6 సంవత్సరాల లోపలనే ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అని పెట్టి ఆ రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు పుష్కలంగా అందించిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ కేసీఆర్ని అనడం కాదు, మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే 90% పనులైనవి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. మరి 90% పనులైన ప్రాజెక్టులో మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్తున్నాడు, అయా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏమాత్రం పనులు కాలేదు, కేసీఆర్ అవినీతి చేసిండు అని చెప్తున్నారు. కేసీఆర్ అవినీతి కాదు, ఎక్కడ అవినీతి జరిగితే సహించే పరిస్థితిలో కేసీఆర్ లేడు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు చేస్తున్నారు అంటే 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము 10% పూర్తి చేస్తే
కేసీఆర్కు పేరు వస్తాయనే కండ్లమంట మీకు అదంతా అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మరి మీరు చేయాలంటే 60 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఈ ప్రాజెక్టులు ఎందుకు చేయలేదు? తెలంగాణ ప్రజలకు ఎందుకు మేలు చేయలేదు? రైతులకు ఎందుకు చేయలేదు? మహిళలకు ఎందుకు చేయలేదు? మీరు ఎక్కడ కూడా ఏం చేయలేకపోయినరు. మీరు దోచుకోవడం దాచుకోవడం తప్ప మీ పరిపాలనలో ఏది కూడా సవ్యంగా లేవు. ప్రజలు సుఖంగా లేరు, సుఖశాంతులతో లేరు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు. ఇప్పుడు అంటే ఈ 2 సంవత్సరాలు గతంలో ఇక్కడ నడిచినటువంటి పనులు చూశారు 90%. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా ఇక్కడ పనులు జరిగాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసిండు. కాలువలు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టు ఫస్ట్లో ఆ రోజుల్లో కూడా సందర్శించినప్పుడు అధికారం 2014లో తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గెలిచినప్పుడు కృష్ణారావే మినిస్టర్ ఉన్నాడు. జూపల్లి కృష్ణారావే చూసి ఇక్కడైతే కరెక్ట్ లేదు, ఈడ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి లేదు, వాటర్ వర్షం వచ్చినప్పుడే ఈ వాటర్ తీసుకొని వస్తుంది, వర్షం లేదంటే ఇక్కడ నిల్వ వాటర్ లేదు, ఇక్కడ నార్లాపూర్ ప్రాజెక్టు దగ్గర కడితేనే ఇక్కడ సిరిసేనంలో బ్యాక్ వాటర్ ఉంటుంది, ఈ వాటర్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ప్లాను కేసీఆర్ జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూర్చొని ఈ ప్లాన్ చేసిండ్రు. ఇక్కడ నార్లాపూర్ ప్రాజెక్టు కట్టడానికి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ఇద్దరు కూర్చొని ప్రాజెక్టు ఇక్కడ ప్రణాళిక తయారు చేసిండ్రు. మళ్ళీ ఈడ ఆడగట్టాలని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు ఆయనే కదా ఉన్నది. అంటే జూపల్లిగా కేసీఆర్ అధికారంలో ఉంటేనే కేసీఆర్ అమ్మడి ఉంటావు, కేసీఆర్ అధికారం పోయేటప్పుడు కాంగ్రెస్ అధికారం వస్తే కాంగ్రెస్ అమ్మడి ఉంటావు. అయితే నీకు అధికారం ఎక్కడ ఉంటే ఆ మాట మాట్లాడతావు. కానీ ప్రజలు నీకు అవసరం లేదు. 20 సంవత్సరాలు వరుసగా ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు 25వ సంవత్సరం కొల్లాపురానికి ఆయన చేసింది ఒక్కటి కూడా వస్తుందనే, ఏది కూడా పనులు లేదు, రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి పల్లెటూరుకి వెళ్ళినా రహదారులు చక్కలు లేవు, వాగుల మీద బ్రిడ్జిలు లేవు. పెండింగ్లో ఉన్న బ్రిడ్జిలను కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచిన తర్వాత అవి కూడా కంప్లీట్ చేసిండు ఆయనే. కానీ ఈరోజు జూపల్లి కృష్ణారావు ఈ నార్లపూర్ దగ్గర ఈ అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చేది కాదు, జూరాల దగ్గర ఉంటే బాగుండే అని అంటున్నాడు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇక్కడ 90% మొత్తం కేసీఆర్ మొత్తం కంప్లీట్ చేసిండు. ఓన్లీ ఈ రోజు కూడా ఆ కేసీఆర్ ఎలక్షన్ ముందల పంపింగ్ చేసిండు. ఆయన నింపిన నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఆ నీళ్ళని కూడా వాళ్ళు వాడుకోవడం కూడా కాలువలు ఒకటి పెండింగ్లో ఉన్నాయి. ఆ కాలువలు కంప్లీట్ చేస్తారంటే ఈరోజు వాటరు అన్ని ప్రాజెక్టులకు వెళ్ళిపోతుంది. కాబట్టి చేయనిక చేతగాక ఈ చేతగాని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. మొత్తంగా చూసినట్టయితే ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఈ ప్రభుత్వం తయారైందని చెప్పేసి అడిగిన దానికి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డొంక తిరుగుడు మాటలు, అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ఇక్కడ చేయాల్సినటువంటి 10% పనులు పూర్తి చేయలేక మొత్తం కూడా చేసినటువంటి 90% కూడా చేసింది కూడా అబద్ధం అన్నట్టుగా వాళ్ళు రూపకల్పన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళే, నివసిస్తున్న వాళ్ళే, ఇక్కడ చాలా ఏళ్లుగా ఉన్న వాళ్ళే, ఇక్కడ రాజకీయాలు చూసిన వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే 90% పనులు ఇక్కడ పాలమూరు రంగానికి సంబంధించి కేసీఆర్ హయాంలో పూర్తి చేశారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 25 ఏళ్లుగా రాజకీయం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రాజెక్టులు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మారుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రజలకు చేసింది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మానుకోవాలి, ఈ పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నార్లాపూర్ సంబంధించిన కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి రైతులు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాదు, వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి.